అందరికీ నమస్కారం. సో ఒక పేరులో ఓవల్స్ ఎన్ని ఉండాలి, కాన్సనెంట్స్ ఎన్ని ఉండాలి, బ్యాలెన్స్ ఎలా ఉండాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు మాత్రమే ఉండకూడదు. లైక్ సూరి, లైక్ యూవి, లైక్ పులి సినిమా, లైక్ నిప్పు సినిమా. ఒక యు ఒక ఐ ఉంటే జీవితం తలకిందులైపోతుంది. సో ఎవరి పేరైనా హీరో విష్ణు కావచ్చు, సింధు కావచ్చు, బిందు కావచ్చు, చిరు కావచ్చు, ఇలాంటి పేర్లు ఒక ఐ అంటే 9, యు అంటే 3, 12 నంబర్ వల్ల జీవితం బాగా ముందుకెళ్ళి వెనక్కి రావాలి. దీన్ని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్ అంటారు. ఈ నంబర్ వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు, మోసపోతారు. డబ్బులు ఇచ్చి శత్రువులు కొనుక్కున్నట్టు తయారు చేసినట్టు. సో మీ పేరులో అచ్చులు అల్లులు గమనించండి. ఒక ఐ ఒక యు ఉంటే 12, దీన్ని రివర్స్ నంబర్ అంటారు. అదే ఒక పిలిచే పేరులో ఒక ఐ ఒక యు ఒక ఏ వస్తే ఐ అంటే 9, యు అంటే 3, ఏ అంటే 1, 13వ సంఖ్య మృత్యు సంఖ్య. కునాల్ సింగ్. సో ఈ అబ్బాయి 29 ఏళ్ళకి హీరో. ఒక సినిమాలో సోనాలి బింద్రే పక్కన చేశాడు, పెద్ద హిట్ అయింది. 29 ఏళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నాడు కునాల్ సింగ్. సుశాంత్ సింగ్ సూసైడ్లు చేసుకోవద్దు అని చెప్పి చికోరి సినిమాలో యాక్ట్ చేసిన సుశాంత్ సింగ్ యుఏఐ ఎఫెక్ట్ వల్ల, నేను చెప్పేది కేవలం ఒక యు ఒక ఏ ఒక ఐ, మళ్ళీ వేరే లెటర్స్ ఉంటే ఇది వర్తించదండి. సో ఈ 13 సుశాంత్ సింగ్ 33 ఏళ్ళకి సూసైడ్ చేసుకున్నాడు. యువరాజ్ సింగ్లో ఈ నంబర్స్ ఉండి 30 ఏళ్ళకే క్యాన్సర్ అటాక్ అయ్యింది. సింగర్ సునీతలో యుఐఏ ఉండి డైవర్స్ అయ్యింది. సో మళ్ళీ మ్యారేజ్ చేసుకుని అందరికీ ఇలా మళ్ళీ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ప్రశాంతమైన జీవి జరిపే అదృష్టం అందరికీ ఉండదు. ఇలా కామన్గా యుఐఏ ఉండే పేరులో తులసి, మాధురి, మురళి, సునీత, పూజిత, మయూరి, సుప్రియ, ఋత్విక, ఈ పేర్లన్నీ కూడా మృత్యు నంబర్స్ ఉన్నవే. సో ఇలాంటి పేర్లు మన బిడ్డలకు పెడితే వీళ్ళు ఎన్నో కష్టాలు నష్టాలు. ఈ మధ్య చూస్తున్న బిడ్డకు చిన్న పిల్లలు పుట్టిన బిడ్డ ఇలాంటి పేర్లు యుఐఏ తీసుకొస్తున్నారు. ఇలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఒక్కసారిగా కూలిపోతారు. అండ్ యుఐఏ = 13. దివ్యభారతిలో కీ కాంపౌండ్ నెంబర్ 13. 19 ఏళ్లకే 5వ ఫ్లోర్ని తోసేశారా, పడిపోయిందా నాకైతే తెలియదు. ఆ అమ్మాయి లేదు. రాహుల్ గాంధీలో 13, 54 ఏళ్ళు ఇంకా మ్యారేజ్ కాలేదు. రాజీవ్ గాంధీలో 13 అకాల మృత్యు. సంజయ్ గాంధీలో 13 వల్ల చాలా చిన్న ఏజ్లో చనిపోవడం జరిగింది. సో యుఐ అంటే 12 రివర్స్ లైఫ్, యుఐఏ అంటే 13 డెత్ నంబర్స్. అదే ఒక పిలిచే పేరులో ఐఐఏ రాకూడదు. ఐఐఏ మాత్రమే వస్తే = 19 మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం. ఇలా ఐఐఏ ఉన్న సావిత్రి హెల్త్ ప్రాబ్లంతో చనిపోతే 42కి సిల్క్స్ మీద డిప్రెషన్లో ఉరేసుకుంటే, శ్రీహరి ఐఐఏ వల్ల హెల్త్ ప్రాబ్లంతో 45 ఇయర్స్ చనిపోవడం జరిగింది. మన యాంకర్ శ్రీవాణికి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇలా I9A1 = 19 మానసిక ఆందోళన, డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్. ఒక పిలిచే పేరులో 2 ఈలు 2 ఏలు ఉండకూడదు. ఈ అంటే 5, ఈ అంటే 5, ఏ అంటే 1, ఏ అంటే 1, 12 నంబర్. లైక్ సంగీత. 12 నంబర్ విల్ గివ్ రివర్స్ లైఫ్. జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. సో పేరులో పిల్లలకి ఎలాంటి నంబర్స్ పెడుతున్నాము, అచ్చులేంటి అల్లులేంటి టోటల్ చూసుకోవాలి. మంచి నంబర్స్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. రాంగ్ నంబర్స్ పెట్టేసి మనం పిల్లల లైఫ్ బాగుండాలంటే బాగుండదండి. మనం పిల్లలకి ఏ నంబర్స్ పెడతామో దాన్ని బట్టే లైఫ్ ఉంటుంది. మంచి నంబర్స్ పెడితే మంచిగా, చెడ్డ నంబర్స్ పెడితే చెడ్డగా, న్యూట్రల్ నంబర్స్ పెడితే న్యూట్రల్గా. ఎందుకు న్యూట్రల్గా ఇవ్వాలి, ఎందుకు బ్యాడ్గా ఇవ్వాలి? మన పిల్లల బంగారు భవిష్యత్తుకి మనం పునాదులు వేయాలి. మనం చక్కటి పేర్లు ఇవ్వాలి. ముద్దు పేర్లు వాడకూడదు. ముద్దు పేర్లు బ్యాన్ చేయాలి. 50 ఏళ్ళకి వచ్చే షుగరు 20 ఏళ్ళకి వస్తూ ఉంది. 60 ఏళ్ళకి రావాల్సిన గుండె జబ్బులు 15, 16, 20, 22 పిల్లలకు వస్తూ ఉంది. కారణం ముద్దు పేర్లు వాడడం వల్ల జబ్బులు తొందరగా ఎక్కువైపోతున్నాయి. సో మనము పిల్లలకి ఎలా పిలవాలి, ఎలా సంతకం చేయాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, ఏ లక్కీ స్టోన్స్ వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ నేను చెప్తాను. ఇవన్నీ ఫాలో అవడం ద్వారా పిల్లల లైఫ్ అంతా
బంగారమయంగా ఉంటుంది. బంగారు భవిష్యత్తు కలగనండి, సాకారం అయ్యేలాగా నేను దారి చూపిస్తాను. సో నేను ఇచ్చే కరెక్షన్స్ ఫాలో అవ్వండి. పిల్లలు లైఫ్ అంతా కూడా వెలుగుతూనే ఉంటారు.